హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు చేయబోయే రెసిపీ ఆలూ కర్రీ పూరి తయారు చేసే విధానాన్ని చూసేద్దాం రండి. ముందుగా బౌల్ తీసుకొని అందులో 1/2 kg గోధుమ పిండి తీసుకోవాలండి. అందులో సాల్ట్ వేసుకోవాలి. రవ్వ, ఉప్మా రవ్వ 2 స్పూన్లు వేసుకోవాలండి. సూజీ రవ్వ అంటారు. తర్వాత కొద్దిగా షుగర్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి. మొత్తం వేసుకొని కలపాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలండి. ఇది ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. అలాగే ఆలూ కర్రీకి 2 స్పూన్లు శనగపిండి 3 స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి. ఉంటలు పోయేలా కలుపుకోవాలండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆలూ కర్రీకి ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మళ్ళీ సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి. పసుపు, కరివేపాకు వేసుకోవాలండి. కలపాలండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి కొద్దిసేపు కలుపుకొని శనగపిండి, వాటర్లో కలుపుకున్న శనగపిండి అందులో వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు మగ్గించుకోవాలండి. మగ్గిందండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలపాలండి. ఆలు వేసుకోవాలి. ఉడకపెట్టుకున్న ఆలు చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. అలాగే కలుపుతూనే ఉండాలండి. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతే, ఆలూ కర్రీ తయారైపోయింది. తర్వాత పూరి తయారు చేసుకుందాము. చిన్న వంటలా చేసుకోవాలండి. పూరికి చపాతీలా కాకుండా పూరికి చిన్న సైజ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి వేసుకొని చిన్నవి తిక్కుకోవాలండి. చపాతీలా కాకుండా పూరి సైజు తిక్కుకోవాలండి. అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని పూరి వేసుకోవాలండి. ఎలా పొంగుతున్నాయో చూడండి పూరీలు. ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మరొక పూరి అండి. మధ్యలో అట్లా అదమాలండి, లేకుంటే మధ్యలో పచ్చిగానే ఉంటుంది. రెండో పూరి అండి. అంతే అండి, ఆలూ కర్రీ పూరి తయారు చేసే విధానం.
థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే.